ఇక పెండింగ్ బిల్లుల కోసం సర్పంచులు గలమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ బిల్లులు చెల్లించి మా ప్రాణాలు కాపాడాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు దిగారు. అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు చేసి అప్పుల పాలై ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పెండింగ్ బిల్లుల కోసం సర్పంచులు గలమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ బిల్లులు చెల్లించి మా ప్రాణాలు కాపాడాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు దిగారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, పెండింగ్ బిల్లుల కోసం సర్పంచులు గలమెత్తారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? రైతు నిఖత్ ఏదైతే చూసుకుంటే హైదరాబాద్ ధర్నా చౌక్ దగ్గర సర్పంచులు మళ్ళీ పోరుబాట పట్టారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యమే గ్రామ స్వరాజ్యం. నేడు ఆ గ్రామ స్వరాజ్య అభివృద్ధికి గ్రామ సర్పంచులు అందరూ తోడ్పాడుండి ముందు వరుసలో ఉండి ఎంతో అభివృద్ధి చేశారు. అప్పులు తెచ్చి మరీ వాళ్ళు అభివృద్ధి పనులు చేశారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు అధికార మార్పిడి తర్వాత వారికి ఇంతవరకు కూడా పెండింగ్ బిల్లులు చెల్లించలేకపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా వీళ్ళు చేసుకున్న ఆత్మహత్యలని ప్రభుత్వమే చేస్తుందని ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు మేము చేసిన తప్పేంది, అసలు మేము గ్రామాలలో మేము అభివృద్ధి చేయడం మా తప్ప అనే విధంగా వీళ్ళు ఇప్పటికే ఇక్కడ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులకు అంటే రేవంత్ రెడ్డి నుండి మొదలు పెడితే నటరాజు మీనాక్షి గారికి కూడా వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. కానీ వాళ్ళు ఇంతవరకు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం అని ఉన్నారు. రానున్న రోజుల్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ మా బిల్లులు పెండింగ్ చెల్లించలేక వాళ్ళకి ఏ విధంగా మీరు ఎలక్షన్స్ పెడతారు, ఒకవేళ పెడితే మా బిల్లుల సంగతి ఏందనే పరిస్థితి వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతోని సర్పంచుల సంఘం అధ్యక్షులు ఉన్నారు. వారిని అడిగి అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ పూర్తిగా అసలు మీ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వానికి మీరు డిమాండ్ చేస్తున్నారా లేరా, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు? తెలంగాణ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు గ్రామాలలో ఎక్కడ చూసినా మా అభివృద్ధి పనులే కనపడతాయి. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు అవుతున్నా ఎక్కడ కూడా అభివృద్ధి పనులు లేవు. మేము మాజీ సర్పంచ్లం పెండింగ్ బిల్లులు అడిగితే మమ్మల్ని గతంలో నక్సలైట్లను ఏ రకంగా చూసిరో పోలీసులు ఆ రకంగా మమ్మల్ని తీసుకుపోయి అరెస్టు చేస్తారు. మేము సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అడిగినప్పుడల్లా మేము అడిగితే అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. మేము ఈ ధర్నా చౌక్లో కూడా అనుమతి ఇచ్చినాక కూడా మాకు గ్రామాల్లో ఉన్న సర్పంచ్లను తీసుకుపోయి అరెస్ట్ చేసారు. అంటే సర్పంచ్ల ఉద్యమాన్ని కనపడకుండా చేయాలి. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడుతున్నారు. మరి ఎన్నికలు పెట్టే ముందు మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే రోజుకో సర్పంచ్ పిట్టెలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. మరి వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావా? కనీసం ఈ ప్రభుత్వానికి కనీసం అన్న చలనం లేదా? మేము విమర్శలు చేస్తలేం, రాజకీయం చేస్తలేం. మేము గ్రామాలలో అభివృద్ధి పనులు కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వీధి రైట్లు ఉంటాయి, రోడ్లు ఉంటాయి. అదే అందరూ మేము చేసిన గ్రామ పంచాయతీ భవనం అన్ని పార్టీలకు సంబంధించిన వారు వాడుకుంటారు. కానీ ఏ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే పనిచేసే మీ సర్పంచ్లం. మా సర్పంచ్లను ఇబ్బంది పెట్టి మా బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఆ ఉద్యమాన్ని అణిచివేసి రోజుకొకరిని అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. ఇప్పుడు ఇందిరా పార్క్ కాడ కూడా అన్ని అనుమతులు ఇచ్చినాక కూడా మేము సర్పంచులు రోజుకొకరు చనిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి తెలియాలని దాని మీద మేము ధర్నా కార్యక్రమం పెడుతుంటే ఇంత భయపడేది ఎందుకు ప్రభుత్వం? మా బిల్లులు చెల్లించినాక స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టామని మేము చెప్తున్నాం. కానీ మా బిల్లులు చెల్లించకుండా లాస్ట్కు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతామంటారు. అంటే మా సర్పంచ్లో ఎన్నికలు పెడితే వీళ్ళు గొడవ చేస్తారు. ఇప్పుడు ఈ గొడవ చేయకుండా అని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అనేది ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టవలసింది స్థానిక సంస్థల ఎన్నికలలో ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. గ్రామాలు ఇప్పటికే అభివృద్ధి పనులు లేవు. చెత్త వేరకపోయింది, చెదారం వేరకపోయింది. ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యదర్శులు జేబుల నుంచి డబ్బులు పెట్టుకుంటామంటారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదే రకంగా గ్రామ పంచాయతీలను కూడా ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వ భూములను వేలం వేసే పరిస్థితికి తీసుకొస్తుంది. అంటే గ్రామాలు గాంధీజీ కలలు కన్నా గ్రామాలను ఒళ్ళకాడు చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి నేడి మళ్ళా వెనుకటి కాలం తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉన్నదో మన రాష్ట్రము ఆ రకంగా తీసుకొద్దామని ప్రయత్నం చేస్తారు. అది సరైనది కాదు. మన తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి పదంలో నడిపించాలి. కానీ ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రజలకు మేము సేవ చేసిన వాళ్ళం మా పెండింగ్ బిల్లులు చెల్లించమని ఈ ప్రభుత్వాన్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? అసలు ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది? ఇప్పటికే గతంలో ఎన్ని ధర్నాలు చేశారు, ఆ ఒక్కరు కూడా ఎందుకు పట్టించుకోవడానికి అసలు ప్రధానమైన కారణాలు ఏంటి?
మా పదవి కాలం పూర్తయిపోయిన నాటి నుంచి నేటి వరకు దాదాపు 125 కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసుకుంటూ వచ్చినాం. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము గెలవని అధికారం లేదు. మేము ప్రతి ఒక్క అధికారిని మేము కలిసినాం, ప్రతి ఒక్క నాయకుడిని మేము కలిసినాం, ముఖ్యమంత్రిని కలిసినాం, గవర్నర్ని కలిసినాం, చివరికి పంచాయతీ కమిషనర్ కలిసినాం, మినిస్టర్లు కలిసినాం. అయినా మా గోడ వినియోగించుకునే పరిస్థితి లేదు. ఇదే ఇందిరా పార్క్ వద్ద గతంలో మాకు పెండింగ్ బిల్లు రావాలని చెప్పేసి మేము ధర్నా చేస్తున్న సందర్భంలో కూడా ఆనాటి పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదేరపడకండి సర్పంచ్ సోదరులారా, మీకు అండగా ఉంటాం, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీకు పెండింగ్ బిల్లులు రావాల్సిన అయితే ఉన్నాయో మీ మొత్తం క్లియర్ చేస్తాం, మీరు అదేరపడదని చెప్పినటువంటి మాటలు రాష్ట్ర ప్రజలు మొత్తం ఈ తెలంగాణలో చూసిరు. అయినా కూడా నేటి వరకు మా యొక్క బిల్లుల విషయంలో స్పందించకుండా గత ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి చాటింపు చేసే విధంగా పక్కదో పట్టే విధంగా మళ్లింపు మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం బిల్లుని మీరు అంటా ఉన్నారు కదా, గత ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనలో ఏదైతే ఉందో, గత ప్రభుత్వం చేస్తున్నటువంటి బిల్డింగులు కానీ, గత ప్రభుత్వం చేస్తున్నటువంటి రోడ్లు కానీ, గత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మీరు దాన్ని ఆచరించట్లేదా? గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకి మీరు ఈరోజు వేలాది కోట్ల రూపాయలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, మెగాకిషన్ కానీ, పెద్ద పెద్ద మీ ఎమ్మెల్యేల మంత్రులకు మీరు ఈ రోజు ఇవ్వలేదా? మేము సర్పంచ్లము పర్సంటేజ్ మీకు ఇచ్చుకోలేము, మా వద్ద డబ్బులు లేవు, మేము ఆర్థికంగా నష్టపోయినాము, మేము చేసినటువంటి బిల్లులకు మీ దగ్గర రికార్డులు ఉన్నాయి, మీరు అధికారికంగా లెక్కలు చెప్పినారు, మీ లెక్కల ప్రకారం ఏదైతే రావాల్సినయో మా బిల్లులు మాకిచ్చి మీరు ఎన్నికలు పోతే మేము ఎందుకు ధర్నా చేసుకుంటాం? తెలంగాణ రాష్ట్రంలో నేడు సర్పంచులు రోడ్డు నెక్కి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నారంటే మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీకు అవమానం అనిపిస్తలేదా? మీకు ఎందుకు మీరు మీ మనసు కలుగుతలేదు మా పట్ల ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు? ఎందుకు నిర్బంధం ఇస్తున్నారు? ఇది మీకు కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు ఎన్నికలు పోవాలంటే మా సర్పంచుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్లు వచ్చి గతంలో చేసిన పనులకు గాను 14 నెలలుగా మరి 18 నెలలుగా బిల్లు ఇవ్వకపోవడం, 18 నెలల నుంచి అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే కింద కలిసాం, ఎమ్మెల్యేలను ఎక్కడొస్తే అక్కడ పట్టుకున్నాం, ఈ ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నర్ను అనేక రకాలుగా మేము చేశాం. ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న కరీంనగర్ చేసుకున్నాడు. అయ్యా ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా మమ్మల్ని మొండిచే చూపిస్తున్నావు? బాడా కాంట్రాక్టర్లకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, కోమటిరెడ్డి బ్రదర్స్ కనుకో ఇంకెవరికైనా కానీ మరి కాంట్రాక్టర్ బిల్లు ఇస్తున్నారు. మరి ఎన్నో మంది పక్క చిక్కినటువంటి సర్పంచులను ఆత్మహత్యలు చేసుకుంటే మీకు అవుపడట్లేదా? గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అనేక రకాల ఇదే ఇందిరా పార్క్ దగ్గర మా అందరు పిలిపించి ధర్నా చేసి మీ బిల్లులు మేము వచ్చిన 3 నెలల్లో పూర్తి చేస్తామన్నాడు. ఈ రోజు కూడా ఒక నయా పైసా చిల్లి గవ వేయలేదు. ట్రాక్టర్ డీజిల్ వచ్చే పరిస్థితి లేదు. పంచాయత్ సెక్రటరీలకు వచ్చే 30,000 రూపాయలు కూడా వాడి భార్యతో సంసారం చేసే పరిస్థితి కూడా లేదు. అంత తీవ్రమైనటువంటి గ్రామాల్లో దుస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చేసి ఎందుకంటే 25 తారీఖు నోటిఫికేషన్ ఇస్తుంది కదా, ఈ లోపే మా బిల్లులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? మా డిమాండ్ అంటే నాకు 22 లక్షలు రావాలి. గ్రామాన్ని మా సూర్యాపేట నియోజకవర్గంలో మా మండలం జాతీయ అవార్డు పొందింది. దానితో పాటు పోటీపడి నేను అభివృద్ధి చేసిన క్రీడా ప్రాంగణం కానీ, బతుకమ్మ ఘాట్ కానీ, ముత్యాలమ్మ టెంపుల్కు రోడ్డు కానీ వేసి నాకు 22 లక్షల బిల్లు రావాలి. నేను 150 ధర్నాలలో పాల్గొన్నా హైదరాబాద్లో. రేవంత్ రెడ్డి గారు ఏమనంటే మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాగానే మా ప్రభుత్వం రాగానే మీ బిల్లులు ఇస్తానని చెప్పేసినాడు. అనగానే నేనేమన్నా సరే దయా రేవంత్ రెడ్డి గారు మా బిల్లులు ఇచ్చి మా ప్రాణాలను కాపాడు, మా కుటుంబాలను కాపాడని అని చెప్పేసి అంటున్నాం. మా డిమాండ్ ఏంటంటే మాకు సర్పంచులకు పెండింగ్ బిల్లులు 600 నుంచి 700 కోట్లు రావాలి. మాకు రిలీజ్ చేయండి. మీరు పాత గవర్నమెంట్ కట్టిన బిల్డింగ్లలో మీరు పరిపాలన కొనసాగిస్తారు. మేము కట్టిన ఏదైతే క్రీడా ప్రాంగణాలు ఉన్నాయో, బతుకమ్మ ఘాట్లు ఉన్నాయో అవి ప్రజలకు ఇచ్చేసినాం. మేము ఆ ప్రజలు వాడుకుంటారు కదా, మీరు కూడా గత ప్రభుత్వం చేసిన బిల్డింగ్లు కూడా వాడుకుంటారు కాబట్టి మేము చేసిన పనులు కూడా ప్రజలు వాడుకుంటారు. మాకు పాత పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుకుంటున్నాం. అన్న నమస్తే, మాది మొయినాబాద్ మండలం నకలపల్లి, సప్నా అంజాగౌడ్ నకలపల్లి సర్పంచ్. మా గ్రామ పంచాయతీ నకలపల్లిలో దాదాపు 23 లక్షల చిల్లర మాకు మా గ్రామ పంచాయతీ బిల్లులు మాకు రావాలి. ఎంబిల్ చేసుకొని రెడీ ఉన్నాం. మాకు చేసిన బిల్లులే ఇవ్వమంటున్నాం, మేము ఎక్స్ట్రా ఇవ్వట్లేము. ఏమైనా డౌట్లు ఉంటే గ్రామ పంచాయతీల పై ఆఫీసర్లు ఉంటారు, ఎన్క్వైరీ చేయొచ్చు. చేసిన బిల్లులే ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టైము రేవంత్ రెడ్డి సర్కారు రాజశేఖర్ మా తెలివి వచ్చి 47 సంవత్సరాలు అయితే 47 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు ఏ సర్పంచులు కూడా ధర్నా కార్యక్రమంలో కూర్చోలే. రేవంత్ రెడ్డి పుణ్యమా అని చెప్పి ఇలా ఇందిరా పార్క్ దాకా సర్పంచులు తెచ్చినా అంటే ఈ ఘనత రేవంత్ రెడ్డికి వెళ్తుంది. ప్రధాన డిమాండ్ మా బిల్లులు మాకు ఇచ్చినా స్థానిక సమస్యలు ఎలక్షన్ పెట్టాలి.
పెట్టనుతో ఎలక్షన్కు ప్రతి మండలంలో మేము అడుగుతామని మా డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఏదైతే చూసుకుంటే ప్రధానంగా వారి డిమాండ్ ఏంటిదంటే ఎలక్షన్ పెట్టే ముందు మా సర్పంచుల బిల్లులు అన్ని క్లియర్ చేయాలి, క్లియర్ చేసిన తర్వాతనే మాకు ఎన్నికలు పెట్టండి. మరి ముఖ్యంగా చూసుకుంటే సర్పంచులు చేసుకునే ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ ఆత్మహత్యలుగానే తీర్చిదిద్దాలి. ఎందుకంటే సకాలంలో పెండింగ్ బిల్లులు చెల్లిస్తే మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? గాంధీజీ కలలు కన్న స్వరాజ్యమే గ్రామ స్వరాజ్యం. ఈ అభివృద్ధి పాటుకు మేము తోడ్పడ్డాం, మేము ఎంతో తోడ్పడ్డాం, కానీ మాకు ఈ పరిస్థితి రావడం కూడా తీవ్ర బాధాకరం అని అంటున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇళ్లలో బిడ్డల పెళ్లి చేయలేక ఇబ్బంది పడుతున్న సర్పంచ్లకు మాకు ఏంది బాధ అని అంటూ ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేశారు. అంటే సెక్రటేరియట్ లో కూడా ప్రతి ఒక్కరిని కలిశారు. సీఎం దగ్గర నుండి ఏఐసిసి ఇన్ఛార్జి నటరాజు మీనాక్షన్ గారిని కూడా కలిశారు. మరి ప్రధానంగా వారిని కలిసినప్పుడు కూడా చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పని చేయకపోవడం, మరి మాకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం ఇది చాలా బాధాకరం అని వాళ్ళు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అరవింద్.